వెల్కమ్ టు బ్యాక్ టు మై ఛానల్. ఈ కొండ మీద ఈ బ్రేక్ఫాస్ట్ కానీ కింద ఒక టిఫిన్ సెంటర్ దగ్గర అయితే కూర్చున్నాము. బ్రేక్ఫాస్ట్ కూడా చెప్పాము, ఆర్డర్ ఇచ్చాము అన్నీ. కానీ అక్కడ కొంచెం ఆ టేస్ట్ అయితే మనకి కొంచెం ఇక్కడ టేస్ట్ అక్కడ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. స్వామి దర్శనానికి వచ్చాం కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం తెలిసిన షాప్ ఉంటే మళ్ళీ వీళ్ళని కూడా పలకరించుకుని ఎప్పుడైనా వచ్చినప్పుడు వీళ్ళని కలుస్తూ ఉంటాము. అంతకుముందు ఒకసారి పరిచయం అయ్యారు వీళ్ళు మాకు. ఇతను రాజా అనే షాప్ అని చెప్పా కదా మన వీడియోలో. వాళ్ళని కూడా కలిసేసి మళ్ళీ అక్కడ కొంచెం నిమ్మతంలో అవి తీసుకున్నాము. అవి దాంట్లో ఉంటే కొంచెం ఏదన్నా పొలటగా ఉంటే జర్నీ చేసి వచ్చాం కాబట్టి తీసుకున్నాము. ఇట్లా జరిగిందండి. ఈ కొండ మీద అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం తిరుమల తిరుపతి కొండ మీద ఉన్నాము. ఏది ఏమన్నా కానీ అన్ని ప్లాన్ ప్రకారం ఉంటే కొంచెం బాగుండిద్ది. రూమ్ కానీ కానీ ఇకపోతే కొండ మీద అంతా ఇక ఆ స్వామివారి నామ స్వరాలతో ఆహ్లాదకరంగా ఎంతో మనసుకు ఉత్సాహంగా ఆ పాటలు కానీ సాంగ్స్ కానీ అంతా ఎక్కడ చూసినా కానీ ఏడుకొండలవాడ, వడ్డీకాసులవాడ, శ్రీనివాసవాడ, గోవిందనామ స్మరణాలు ఇలా ఎన్నెన్నో చెప్పుకుంటూ పోతే అన్నీ చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ కొండ మీద అయితే. ఈ ఎక్కడ చూసినా గీతాలే నామస్మరణాలే వినపడతా ఉంటాయి. మనసుకు ఆహ్లాదకరంగా ఉంది. ఇక చూసుకుంటే చాలామంది భక్తులైతే ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చేసి అక్కడ ఉండటం కానీ ఇది కానీ ప్రశాంతంగానే ఉంటుంది. మేమైతే ఫ్రెష్ అయ్యి రూమ్లో నుంచి వచ్చిన తర్వాత ఈ దర్శనానికి వెళ్తుంటే ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర ఇక్కడ ఈ రాజా షాప్ అనే దగ్గర టీ షాప్ దగ్గర కొంచెం ఆగి ఇక్కడ మంచి చెడు విషయాలు కానీ మాట్లాడుకుంటూ అంతా ఎన్నెన్నో విషయాలు అన్నీ తెలుసుకుంటూ తిరుపతి కొండ మీద ఎట్లా ఉంటుంది అన్నదానికి మీరు చాలా అదృష్టవంతులు. నిన్నైతే 2 days ముందు 2 రోజులు ఫుల్ వర్షం పడిందంట. అసలు కంటిన్యూగా జనాలందరూ ముద్ద అయిపోయారట. ఈ రోజే లేదండి మీకు, లేదంటే ఇదంతా వర్షం నీరు మొత్తం అని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. అమ్మ వర్షం ఉంటే ఎండ అయితే ఎంతైనా భరించవచ్చు, కానీ వర్షం అంటే కష్టం కదా. అయినా కానీ భక్తులు అయితే చాలా తగ్గలేదండి. ఇంకా వస్తూనే ఉన్నారు కొండ మీదకి. కొండ మీద చాలామంది అయితే ఇంకా ఉండారండి అని చెప్పాడు. ఎప్పుడైనా సరే ఫిబ్రవరి మార్చి మధ్యలో వస్తే బాగుంటుందండి దర్శనానికి. అప్పుడు కొంచెం రష్ తగ్గిద్దండి. లేదంటే చాలామంది ఇట్లాగే వస్తూ ఉంటారు. పబ్లిక్ అయితే ఇంకా కంటిన్యూగా మళ్ళీ 1 year దాకా కంటిన్యూగా ఇట్లాగా ఉంటారని చెబుతున్నారు. రాజా అయితే చెబుతున్నాడు. మేమేమందంటే జూన్లో కదా స్కూల్ హాలిడేస్ అన్నీ అయిపోతాయి కదా అని మేము అనుకుని ప్లాన్ చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఇక తప్పదు కదా, స్వామివారు అప్పుడు టైం ఇచ్చాడు అనుకో, ఇక మనం ఆ టైం అప్పుడు వెళ్ళాలంతేను. ఫైనల్గా ఇక్కడ దర్శనం కోసమని వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ ఫ్రీ బస్సులు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఆడ భక్తులందరూ వెయిట్ చేస్తున్నారు ఫ్రీ బస్సుల కోసం. మేము కూడా వెయిట్ చేస్తూ ఇక్కడ స్వామివారి ఫోటోలు కానీ బొమ్మలు కానీ ఇక్కడ వీడియోలు దిగేవాళ్ళు కానీ ఇక్కడ అందరూ భక్తులందరూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడైతే ఇక అసలు చెప్పడానికి వీలేదండి. ఇక నామస్మరణాలు, స్వామివారి నామస్మరణాలు కానీ పాటలు కానీ గోవిందవారి అవన్నీ చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడైతే మాకైతే అసలు స్వామివారిని చూసినట్టుగా ఇక్కడే ఉన్నట్టుగా ఉంది లోపల కంటే. చూసారుగా ఇమేజ్ ఎట్లా ఉందో స్వామివారి ఇమేజ్. ఆ ఇమేజ్కి అందరూ ఎక్కడెక్కడ ఆకర్షిస్తున్నారు అనమాట. అటు వెళ్ళే వాళ్ళు కూడా ఇటు వచ్చేసారే, మనం కూడా అక్కడికి వెళ్ళేసి ఒక ఫోటో దిగుదామా, మరి స్వామివారిని దర్శించుకుందాము. ఇక్కడ దర్శించుకుంటేనే ఉన్నట్టుకుంది అసలు. అట్లా అలంకరణ చేశారు ఇక్కడ. మేము కూడా వెళ్ళి ఒక స్మాల్ పిక్స్ అని వీడియోస్ అని చిన్నది తీసుకున్నాము. అందుకని మీరు కూడా చూస్తారని పనిమాల మరీ మన వీడియోలో అప్లోడ్ చేస్తున్నాము. ఎవరైతే ఉండారో భక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కానీ ఎవరైనా ఇంకా వెళ్ళేవాళ్ళు ఉంటే ప్లాన్ చేసుకోండి. హ్యాపీగా ఎన్ని కష్టం ఉన్నా ఎంత ట్రావెల్ చేసినా ఎంత అక్కడికి వెళ్ళేదానికి మనసు మార్చేసేస్తారు స్వామివారు అయితే. అది మాత్రం పక్కా నాకైతే అట్లా అనిపించింది. రిలాక్స్ అయిపోయాను. అసలు అక్కడ కొండ మీద కానీ అక్కడ అంత ప్రశాంతంగా వాతావరణం అనిపించింది. వెళ్ళిందంతా మనం అంతా వెళ్ళి కష్టపడిందంతా శ్రమ అంతా అసలు ఊరినే మటుమయమైపోయింది అక్కడికి వెళ్తే. ఇప్పుడు దాకా చూశారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో మాకైతే.
ఇక మేము నెక్స్ట్ అక్కడికి వచ్చి నెక్స్ట్ అక్కడి నుంచి స్వామివారి దర్శనాని కోసం అనేది చూస్తే అక్కడి నుంచి 1 కిలోమీటర్న్నర దాకా ఉండిద్దని చెప్పారు. ఇక అది చూసుకుని ఇక నెక్స్ట్ అక్కడ కొండ మీద ఏమేమి ఉన్నాయో అవి కూడా తీసాను ఫైనల్గా. థ్యాంక్ యూ అండి సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ మరొకసారి.